ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. జరుగుతున్న అనర్థాన్ని నువ్వు కూడా చూస్తున్నావా? నువ్వు కొంచెం ఆపుతావా? ఎలా ఆపమంటావే? పిల్లి వారింటికి ఎంత అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోనే? అసలు పెద్ద ఆయన పిల్లి పద్మనాభసింహ గారుంటే ఇంతవరకు వచ్చేదా? ఉండడానికి నీడ లేక బాధపడుతున్న మిమ్మల్ని చూసి నా మనసు ఎలా ఊరుకుంటుందే? అత్తయ్య, ఆడవద్దు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. అది మనం అనుభవించి తీరాలి. నా వల్ల కావట్లేదు ధర్మేష్. మిమ్మల్ని అందరినీ ఇలా చూడలేకపోతున్నాను రా. అత్తయ్య, మావే రాలేదా? రై, ఎందుకురా మావయ్య? నీకు చెవులతో పాటు చేతులు కూడా పోవాలా? అసలు ముందే మీ మావయ్యని చంప పగలగొట్టుంటే వ్యవహారం ఇక్కడి దాకా వచ్చుండేది కాదు. అన్నా, నువ్వేం మాట్లాడకు. అసలే చాలా కోపంగా ఉన్నారు. అల్లుణ్ణి నోటికొచ్చినట్టు మాట్లాడతాడేంటి? మర్యాద ఉండొద్దు. నువ్వు మాట్లాడకుండా ఉంటే మంచిది. ధర్మేష్, మీరెవ్వరూ ఏం దిగులు పడద్దు. మీరందరూ వచ్చి మా ఇంట్లో ఉండండి. అమ్మ మల్లిక, అందరినీ తీసుకురా. ఇల్లు పగల కొడతారంట. ఇల్లు చూస్తావేంటే? వెళ్ళు, అందరినీ తీసుకురా మన ఇంటికి. అదేం వద్దత్తయ్య. మేం కాంతారావు తాతయ్య ఇంటికి వెళ్తాం. ఏంటి ధర్మేష్ అలా అంటావు? మా ఇల్లు నీకు మేనమామ ఇల్లురా. మీరు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటం ఎందుకు? ధర్మేష్, మన ఇంటి దగ్గర మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదురా. అసలు మీ మావయ్య మిమ్మల్ని అందరినీ ఇంటికి తీసుకురమ్మన్నాడ్రా. కానీ ఒకటి, ఈ ఇంటి ఓనర్ని మాత్రం ఊరికే వదలకూడదు. వాడి సంగతి తర్వాత చూద్దాం. ముందు మీరందరూ బయలుదేరండ్రా. ముందు మీరందరూ బయలుదేరండ్రా. ఏంటి ఆలోచిస్తున్నారు? పదండ్రా. వద్దతయ్య, మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి సింహంలా బతికిన మా తాత పిల్లి పద్మనాభసింహ పెంపకంలో పెరిగాం. అలాంటి మేము అన్నీ కోల్పోయి ఇంకొకళ్ళ పంచన చేరడం అంటే అది మా తాతని మేము అవమానించినట్టే. ఇప్పుడు మేమున్న స్థితిలో ఆ ఊరికి రాలేము. మేమెక్కడికో చోటుకు వెళ్తాం. అంటే మాకంటే మీకు ఆ కాంతారావే ఎక్కువయ్యాడా? వాళ్ళింటికి కూడా వెళ్ళాం. మరి ఉన్న పడాన ఎక్కడికి వెళ్తారు? ఎలా ఉంటారు? మహాబలవంతులైన పాండవులే కాలం కలిసిరాక విధి చిన్నచూపు చూస్తే రాజ్యాన్ని వదిలి వెళ్లి అరణ్యవాసం చేయలేదా? ఆ పాండవుల కంటే మేమేం గొప్పవాళ్ళం కాదు కదా. సొంత ఊరిలో సొంత ఇల్లుని పోగొట్టుకున్న మేము అక్కడికొచ్చి ఇంకో ఇంట్లో ఉంటే తలదాచుకుంటే ఆ తలవంపులు ఎవరికి? మా తాతకే కదా అత్తయ్య. ఆ ఊర్లో అందరూ మమ్మల్ని చూసి హేళనగా నవ్వుకోరా? చెప్పు, అది మా మనసుకి ఇంకా బాధ కలిగిస్తుంది అత్తయ్య. ఎవరు ధర్మేష్ మిమ్మల్ని అనేది? ఆ ఊళ్ళో నాకు సొంత ఇల్లుంది. మీరు ఆ ఇంట్లో ఉండండి. 10 మంది కాదు, 100 మంది అయినా ఉండొచ్చు. అది కాదులే బాబాయ్. ఏయ్, ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటారు? మీరు ఎప్పుడు వెళ్తారు? మేము ఇల్లు ఎప్పుడు కూల్చాలి?
ఏంటి అలా చూస్తున్నారు? మీ అంతటా మీరే వెళ్తారా లేదా మీ సామాన్లన్నీ బయటపడేయమంటారా? ఏంటి సామాన్లన్నీ బయట పడేస్తావా? ఏది దమ్ముంటే చెయ్యేసి చూడరా. చెయ్యి వెయ్యరా. నువ్వంత మగాడుగా వెయ్యి చెప్తాను. అక్క నువ్వు కూడా ఏంటి రెచ్చగొడతావు? ఏంటి బెదిరిస్తున్నారా? అసలు నేనెవరో తెలుసా? ఇంకాగొద్దు, విని 4 పీకాల్సిందే. మల్లిక వాడి సంగతి చూడు. ఆ చీపురేటివే, వీడికి బడిత పూజ నేను చేస్తాను. ఏంటి చీపుడుతో కొడతారా? కొట్టని చూద్దాం. నిన్ను లోపల కాలు పెట్టావో 2 కాళ్ళు నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? రేయ్ బండి తిప్పండిరా, బండి తీసుకెళ్ళండి. పని చేయడం కుదరదు. ఏంటయ్యా? పని చేయడం కుదరదయ్యా. మీరు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాం. ఈ ఇల్లు కూల్చడం మా వల్ల కాదు. ఎందుకు కుదరదు? సామాన్లు బయట పడేస్తాం, త్వరగా బయటికి వెళ్ళండి అన్నాను. మగాళ్ళందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఆడవాళ్ళు మాత్రం శివంగిల్లా చీపుడుతో కొట్టడానికి వచ్చారు. వాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆటం బాంబులు. ఇక్కడ నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత మంచిది. రేయ్ బండి తీయండి రా. ఏంట్రా నిలబడి చూస్తున్నారు? పొగరు వాళ్ళకి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్తే బెదిరిస్తారా? నా సంగతి వీళ్ళకి తెలీదు. చెప్తా వీళ్ళ సంగతి. చిలక వాళ్ళేదో ఆవేశపడ్డారని నువ్వు కూడా ఆవేశపడితే ఎలా? ఆవేశపడక వాళ్ళతో కూర్చొని ఆడుకోమంటారా? వాళ్ళు బెదిరించొచ్చు, నేను మాత్రం చూస్తూ ఊరుకోవాలా? చిలక పిల్లివారు చూడ్డానికి శాంతంగా కనిపిస్తారు. వాళ్ళ కోపం వస్తే శివతాండం ఆడేస్తారు. ఆహా, వాళ్ళు శివతాండవం ఆడితే నేను చూస్తూ ఊరుకుంటానా? అబ్బా చిలక వాదించుకు, వదిలేసే. అంటే ఏంటయ్యా, ఇల్లు వదులుకుందామా? కొంచెం సైలెంట్ గా ఉండమ్మా. ఏం చేస్తారో చూద్దాం. సరే, నీకోసం ఆగుతున్నాను. లేకపోతే నేనే సామాన్లని ఇసిరేసి వాళ్ళని బయటికి గెంటేసేదాన్ని. కోమలి, నేనొక మాట చెప్తాను, ప్రశాంతంగా వింటావా? సిగ్గుండాలి. ఏంటి నువ్వనేది? అందరి మనసులు పాడు చేసి ప్రశాంతంగా వింటావా అని అడుగుతావా? నీకసలు సిగ్గుందా? నువ్వు కోపంలో ఉన్నావు కాబట్టి నువ్వేమన్నా నేను పట్టించుకోను. దయచేసి నేను చెప్పేది విను. మనం 10 మంది ఉన్నాం. సంపంగి వాళ్ళు వెళ్ళిపోయారుగా. సరే, 8 మంది ఉన్నాం. అంతమందికి కాంతారావు తాతిల్లు ఎలా సరిపోతుంది? ఆ ఇంటికి వెళ్ళమని బావగారు చెప్పారు. వినలేదా, వినపడలేదా? అత్తే బాధపడుతుందని ధర్మేష్ అన్న అలా చెప్పుంటాడు. ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే కాంతారావు తాత ఇంటికే కదా వెళ్ళాలి. అంత చిన్న ఇల్లు అందరికీ సరిపోతుందా చెప్పు? మీరు చేసిన వెధవ పనికి ఎక్కడ ఒకచోట ఇంత ప్లేస్ లేకపోయినా ఎలాగోలాగా సర్దుకుంటాం. అర్థం లేకుండా మాట్లాడుకో. ప్రస్తుతం నువ్వు కడుపుతో ఉన్నావు. ఇలాంటి సమయంలో నువ్వు ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ఉండకూడదు. అది నీకు, మన బిడ్డకి క్షేమం కాదు. అవతలి వాళ్ళ క్షేమం గురించి ఆలోచించటం కూడా తెలుసా నీకు? నీకు మాత్రమే తెలుసన్నట్టు మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. మాకు వస్తుంది కోపం. కోమలి, అది కాదు. చిన్నర్ము, సవ్వేష్ బావగారంటే పుట్టుకతోనే అమాయకుడని బావగారు ఎన్నోసార్లు చెప్పారు. ఆయన అమాయకుడు కాబట్టి సంపంగి ఆడిస్తోంది. నీకేమైంది?